హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? అంటే ఈ మధ్య వీడియోలు అయితే సరిగ్గా పెట్టడం లేదు ఫ్రెండ్స్. పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే అస్సలు ఏం లేదు. వీడియో చేయాలన్న మనసే రావట్లేదన్నమాట. వారం రోజుల నుంచి కొంచెం ఎట్టెట్టో ఉంది, అందుకే వీడియోలు అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ఈరోజైతే వీడియో చేస్తున్నాను. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారు ఫ్రెండ్స్. స్కూల్ నుంచి రాగానే బాగా ఆకలితో ఉంటారనమాట. ఏదో ఒకటి ఉండాలి. తినటానికి అన్నీ అయిపోయినాయి, ఇంకా ఏదో ఒకటి ఉండే ఇంట్లో, కానీ అన్నీ అయిపోయినాయి. వాడు బ్యాట్లు తీసుకొచ్చుకుంటా నాకు ఏపు అన్నాడు అనమాట కార్తీక్. సరే తెచ్చుకోపోరా చేసిస్తాను. బాగా ఆకలి అవుతుంది మమ్మీ అంటాడు. అన్నం తినమంటే తినడు, ఏదన్నా పై తిండే కావాలంటాడనమాట. ఇక్కడ పిల్లలు వచ్చేసరికి మాట్లాడుతున్నా. కింద సోఫియా వాళ్ళు అంటారు కదా, వాళ్ళు ఎందుకంటే వాళ్ళు జెస్సక్క షాప్కి వెళ్దాంరా అని అంటున్నారు. వాళ్ళు షాప్కి వెళ్ళాలన్నా కూడా భయపడుతున్నారనమాట. ఎందుకంటే కింద అంటే ఇప్పుడు హైదరాబాద్లో దొంగలు తిరుగుతున్నారు కదా పిల్లలను పట్టుకెళ్ళేటోళ్ళు. అది చెప్పి వాళ్ళ మమ్మీ వాళ్ళని ఊరికి షాప్కి వెళ్ళకుండా బెదిరించిందనమాట. దెబ్బతోటి భయపడుతున్నారు. షాప్కి వెళ్ళేటప్పుడు జెస్సీని పిలుస్తున్నారు 2 రోజుల నుంచి. అదే చెప్తున్నా, కార్తీక్ అన్న వెళ్ళాడు, మీరు వెళ్ళండి అని చెప్తున్నా. వాళ్ళకి వెళ్ళారనమాట. ఇక్కడ వచ్చేసి బ్యాట్లు అయితే చెప్తున్నా. ఐదిన్నా కూడా వాడికి ఆకలి మీద ఉన్నాడంటే 5 కూడా సరిపోవు, కానీ ఏదో వాడు తృప్తి కోసం ఏదో ఒకటి తిన్నా అన్న ఫీలింగ్. ఈ మధ్య ఏం చేయట్లేదు ఏంది మమ్మీ అని అంటున్నాడు. అసలు ఈ మధ్య వీడియోలే చేయట్లా, పిల్లల కోసం ఏమీ సరిగ్గా చేయట్లేదన్నమాట. అట్లా ఉంది. బ్యాట్లు అయితే వేపుతున్నా. ఈ పొయ్యి మీద పాలు పెట్టాను కాఫీ తాగుదామని. తలనొప్పి ఫ్రెండ్స్, కొంచెం ఆలోచించిన, కొంచెం టెన్షన్ తీసుకున్నా, నాకు ఎమ్మటే తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. తలనొప్పి వస్తుంది, నైటు అస్సలు నిద్రే రాదు ఫ్రెండ్స్. అట్లా ఉంటుంది నా పరిస్థితి. అందుకోసమని నేను చాలా మటుకి టీ కాఫీ ఈ తలనొప్పి వచ్చినప్పుడు తాగాలని అనుకోను నేను. ఎందుకంటే ఇట్లనే అలవాటు అయిపోద్దని తాగను నేను. ఎప్పుడో బాగా ఇదనిపించినప్పుడే తాగుతా. ఈరోజు తాగాలనిపించింది, తాగుతున్నా చూడండి. పొద్దున్నే అయితే టీ తాగుతా. సాయంత్రం తలనొప్పి వచ్చింది అనుకో, తాగను అనుకో, ఇంకా అదే అలవాటు అయిపోద్ది. టీ తాగిన దాకా తలనొప్పి తగ్గదు. మళ్ళీ టీ తాగనులే, కాఫీ తాగుతా మంచిగా ఇంట్రెస్ట్గా. ఆ కాఫీ ఏదో పొద్దునే తాగాలనిపించదు, కానీ మా ఆయనకి కాఫీ తాగబుద్ది కాదు. ఆయన కాఫీ తాగడు, ఆయనకి టీయే కావాలి. టీ అంతే. అందులో మళ్ళీ అల్లం వేయనీడు, ఏం వేయనీడు. అల్లం వేసినా కూడా నచ్చదు టీలో. మామూలుగా అట్లా పెట్టేస్తా, చాయ్ పట్టేసి అంతే. యాలకులు కానీ ఏం వేయను, అట్లా చేస్తా ఫ్రెండ్స్. కాఫీ అయితే తాగేసా. ఈరోజు వచ్చేసిందంటే కూరగాయలు తినాలంటే మా వాళ్ళకి అంత కష్టంగా ఉంది. ఆకుకూరలు తింటలేదు, కూరగాయలు తింటలేదు. పచ్చడి చేస్తే పచ్చడి అంటారు, పప్పు చేస్తే పప్పు అంటారు. పెద్ద తలనొప్పి అయిపోయిందనమాట వీళ్ళతోటి. అందుకే మార్కెట్కి వెళ్ళి కూడా కూరగాయలు ఏం పెద్దగా తేటలేదు. వాడైతే గుడ్డన్నం మీదే ఉంటాడు పిచ్చంతా. ఇంకా కూరగాయలు వీళ్ళకి కూడా తిని బోర్ అనిపిస్తుంది ఏమోలని ఈరోజు పూరి హల్వా అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. హల్వా పూరి చేస్తున్నా. కొంచెం వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది. రోజు అన్నం కూర, లేదంటే చపాతీలు, గుడ్డన్నం, పులిహోర, ఎక్కువ మ్యాగీ ఇవే చేస్తున్నా. కొంచెం నైట్ అన్నం తగ్గిస్తే కొంచెం ఉల్లు కూడా బాగుంటుంది కదా అన్నట్టు పూరీలు చేస్తాను. పూరీలు అస్సలు పడవు నాకైతే. ఆ పూరీ కూర కానీ, పూరీలు కానీ, లేదంటే పూరీ చికెన్ కానీ 2 తిన్నానంటే ఇంకా కడుపులో తిప్పుతూ ఉంటుంది. అందుకోసమని కూర చేయకుండా ఇట్లా పూరీకి హల్వా అయితే చేస్తున్నా. హల్వా పూరి కొంచెం ఇది స్వీట్ ఉంటుంది కాబట్టి అంత కడుపులో తిప్పినట్టు లేకుండా బాగుంటుందని ఆలోచించుకొని ఏం చేయాలని ఆలోచించి లాస్ట్కి ఇది చేసి చాలా రోజులు అవుతుందని లాస్ట్కి ప్లాన్ అయితే వేసా. పిండి అయితే కలిపి పెట్టేసుకున్నా. ఇది చేసి పక్కన పెడితే పూరీలు నైట్ కొంచెం అయినాక పిండి నానిద్దిలే తర్వాత చేయొచ్చని ఫస్ట్ ఇది చేసేస్తాను అనమాట.
జీడిపప్పు లేవు ఫ్రెండ్స్, ఖాళీ బాదం పప్పే ఇంట్లో ఉన్నాయి. అవి మట్టుకి ఫ్రై చేసుకుంటున్నా. ఫ్రై చేసి పక్కన పెట్టా. నెయ్యి అయితే మొన్నే తీసుకొచ్చాడు, ఒక 1/4 కేజీ. ఇట్లా ఏదన్నా చేసినప్పుడు, లేదంటే తినరు సామాన్యంగా. నేనైతే నాకు నెయ్యి అంటే ఇష్టం, కానీ అది తినే టయానికి ఆ నెయ్యే గుర్తురాదు ఫ్రెండ్స్. ఎప్పుడన్నా జెస్సీ తింటే తినిద్ది అంతే. లేదంటే ఇట్లాంటి ఏదన్నా స్వీట్ చేసేటప్పుడే మైండ్ నెయ్యి మీదకి వెళ్ళిపోద్ది అనమాట. అట్లా ఉంటుంది. నాకైతే ఏదన్నా పచ్చడి చేస్తున్నా కానీ నెయ్యి గుర్తురా, అట్లా ఒట్టి పచ్చడితోనే తింటున్నా. పచ్చడి నెయ్యి అంటే చాలా ఇష్టం. అట్లే పప్పు, గట్టిపప్పు ఉంటుంది కదా, ముద్దపప్పు నెయ్యి అన్నా కూడా చాలా ఇష్టం అనమాట నాకు, చిన్నప్పటి నుంచి అయినా కూడా. ఫ్రెండ్స్, రవ్వ అయితే మంచి స్మెల్ వస్తుంది. అదేమంటారు, నెయ్యి ఎక్కువ వేసాను అనమాట కొంచెం. ఇంకా నీళ్ళు అయితే పోసే ఫ్రెండ్స్, అందులోనే ఇలాచీలు 2 వేసుకుంటున్నాను. నాకు అసలు ఆ ఇలాచి అంటే మా కాడ ఆలుక్కాయలు అంటారు, యాలుక్కాయలు, ఏందో ఆలుక్కాయలేమో, ఆలుక్కాయలు. ఆ స్మెల్ అవంటేనే నచ్చేది లేదు, కానీ ఇప్పుడు నచ్చుతాయి అనమాట. తినేస్తా, వేస్ట్ చేయను. ఏదన్నా స్వీట్లో తగిలిందనుకో తినేస్తా. ఇంతకుముందు తినేది లేదు నేను. అంటే వాటి విలువ నాకు తెలిసి అవి తిన్నా కూడా మంచిదంట కదా, అందుకని వేస్ట్ చేయకుండా తినేస్తా. యాలకులు వేస్తున్నా చూడండి. కొంచెం ఫుడ్ కలర్ వేసా, కొంచెం వేసా, మరీ ఎక్కువ వేయలా. మరి ఫుడ్ కలర్ కూడా అంత మంచిది కాదంట, అందుకోసమని చాలా మటుకు నేను ఫుడ్ కలర్ వాడను. బిర్యానీ చేసినా సరే నేను వేయనమాట, గుర్తుపెట్టుకొని, ఎందుకులే అన్నట్టు. ఇక్కడ రవ్వ అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్. కానీ చాలామంది రవ్వ వేసి తర్వాత చక్కెర వేస్తారు కదా, ఇదేందో నేను అది వేసి చక్కెర తీసుకుందాం అనుకునే లోపే నీళ్ళన్నీ అయిపోయి సిమ్లో పెట్టా. మళ్ళీ నీళ్ళన్నీ అయిపోయి దగ్గర పడుతుంది, భయం వేసింది. బదరా చక్కెర వేసాను, దగ్గర పడుతుందని. చక్కెర వేసి తేరగ్గా తిప్పి కలుపుతూ ఉంటారు, తొందరగా దగ్గర అయిపోతుందని భయం వేసి గబగబా వేసి తిప్పుతున్నా చూడండి. ఫుడ్ కలర్ ఇంకొంచెం వేసింటే ఇంకొంచెం కలర్ఫుల్గా కానొచ్చేదేమో, కానీ కలర్ఫుల్గా కాని రావటం కోసం మనం హెల్త్ ఎందుకు పాడు చేసుకోవాలా, అందుకే కొంచెం వేసేసిన. హల్వా అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా జీడిపప్పు, జీడిపప్పు లేవులే, కిస్మిస్లు కూడా లేవు, ఓన్లీ బాదం పప్పే వేస్తున్నా. ఇట్లా ఇంకొంచెం నెయ్యి వేద్దాం అనుకున్నా, కానీ ఎందుకంటే ముందే ఎక్కువ నెయ్యి వేసి అందులో ఫ్రై చేసా, బాగానే వేసా నెయ్యి. మళ్ళీ ఎందుకులే అనిపిస్తుంది, వేయట్లేదు నెయ్యి అయితే. అయిపోయింది ఫ్రెండ్స్. ఆ ఫ్రై చేసుకున్న బాదం పప్పు అయితే వేసుకుంటున్నా. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూరీలు అయితే తర్వాత చేస్తా అనమాట. పూరీలు చేసేది ఏముందిలే, అందరికీ తెలిసిందే కదా పూరీలు. ఇది కూడా అందరికీ తెలిసిందే, ఏదో వీడియో చేస్తున్నా. అది కాక అవి చేసే టయానికి ఫోన్ ఉండదు నా దగ్గర. కార్తీక్ అయితే ట్యూషన్కి తీసుకెళ్తాడు, అందుకోసమని. ఇంతే ఫ్రెండ్స్, బాయ్. టేస్ట్ అయితే బాగా వచ్చింది హల్వా, కొంచెం స్వీట్ తక్కువైనట్టుంది, ఏం కాదు.